ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను కాణిపాకంలో ఉన్నాను. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి అన్నప్రసాద సముదాయం ఇదే. ప్రతినిత్యం వేల మంది భక్తులు ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వెళుతూ ఉంటారు. ఇక ఆలస్యం ఎందుకు, మనం కూడా వెళ్ళి ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం రండి. గణేష చిన్న పెద్ద అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరూ చిన్న చిన్న చంటి పిల్లల్ని కూడా తీసుకుని వచ్చి ఎలాగైనా ఆ స్వామి ప్రసాదం తీసుకోవాలని తహతహలాడుతూ ఉంటారు. అందులో భాగంగానే పెద్ద భవనాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఎంతోమంది భక్తులు ప్రతి నిత్యం స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటారు. ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. అరే ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన మాల. ఓం గం గణాధిపతే నమః. ఓం విఘ్నేశ్వరాయ. స్వామివారి అన్నప్రసాదం ఎంతో అదృష్టం భాగ్యం ఉంటే కానీ ఆ స్వామి ప్రసాదాన్ని మనం స్వీకరించలేము అని అంటారండి. చక్కగా రాగానే ఇలా అరిటాకు వేసి అందులో ప్రసాదాన్ని అందించారు. 4 రకాల వెరైటీలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రత్యేకించి చెప్పాలి ఒక మాట, 11:30కి ప్రారంభమైతే 4 గంటల వరకు నిర్విరామంగా నిరాటంకంగా అలా అన్నప్రసాద వితరణ జరుగుతూనే ఉంటుందండి. చూసారా ఎంతమంది భక్తులు ఇప్పటికీ తింటున్నారో. మీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు సమయం దగ్గర 4 అవుతోంది. ఇంకా ఇది ఇక్కడతో క్లోజ్ అవుతుందన్నమాట. అయినా కూడా ఇంకా వస్తూనే ఉన్నారు, భోజనం చేస్తూనే ఉన్నారు. ముందుగా ప్రసాదాన్ని తీసుకుంటాను, మిగతా విషయాలు మాట్లాడతాను. భలే కమ్మగా ఉంది. ఆలయాల్లో ఎక్కడ చూసినా అది పులిహోర కానీ ఇలాంటి అన్నప్రసాదం కానీ ఏదో ఒక దివ్యమైన ఒక టేస్ట్ వస్తుందండి అద్భుతంగా. అంటే స్వామివారికి ముందు నివేదన చేస్తారు కదా, ఆ రుచి ఏమన్నా ఇందులో ఉంటుందేమో అనిపిస్తుంటుంది నాకు. కాణిపాకం అండి, స్వయంభూ స్వామి కదా. జీవితంలో మనం ఒక్కసారైనా ఆయన దర్శించుకుంటే చాలు. మనకి జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలు, మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఆటంకాలు ఏమున్నా కూడా ఆయన వాటిని తీసేస్తాడు అని చెప్తారండి. ప్రత్యేకించి ఏమైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా అవి సిద్ధింపజేస్తాడట. అందుకే వరసిద్ధి వినాయక స్వామి అని అంటారు ఈ కాణిపాక గణపతిని. కాణిపాకం గణపతిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారండి. ప్రధానంగా మార్గాలు కూడా చాలా సుగమంగా ఉంటాయి. ఫ్లైట్లో రావచ్చు అంత వెచ్చించగలిగిన వాళ్ళు, ట్రైన్లో రావచ్చు, అలాగే బస్సులో రావచ్చు. రోడ్డు మార్గం కూడా చాలా బాగుంటుంది. తిరుపతి నుంచి చాలామంది ఇక్కడికే వస్తూ ఉంటారు, లేదంటే చిత్తూరు నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. సాధారణంగా తిరుపతి దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వినాయకుడిని దర్శించుకునే వెళ్తూ ఉంటారు కదా. ఇంకొంతమంది అయితే అరుణాచలం వెళ్ళేటప్పుడు ఆ ట్రిప్లో భాగంగా ఇక్కడ గణపతిని కూడా ముందుగా దర్శించి ఆ తర్వాత అరుణాచలేశ్వరుని అంటే వారి తండ్రి గారిని దర్శించుకుంటారనమాట. అలాగే ఇక్కడ ఇంకొక విషయం అండి, ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఇక్కడ కాటేజెస్ ఉన్నాయి, ఫ్రీ దర్శనం ఉంటుంది. వెచ్చించగలిగిన వాళ్ళకి 150 రూపాయల నుంచి చూసుకుంటే కనుక వివిధ అభిషేకాలు కావచ్చు, వాటికి టికెట్ పెట్టి మనం డబ్బులు పెట్టి కొనుక్కుని దర్శనానికి వెళ్ళొచ్చు, అభిషేకాలు చేయించుకోవచ్చు, హోమాలు చేయించుకోవచ్చు, ఎన్నో రకాలుగా ఆ స్వామిని దర్శించుకోవచ్చు. వెచ్చించలేని వాళ్ళు, ఎవరైతే పేదలు మేము అంత ఖర్చు పెట్టలేమండి కానీ స్వామిని చూడాలనుకున్నాం అనే వాళ్ళకి కొన్ని కాటేజెస్ దాకా కాకుండా ఫ్రీ హాల్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు ఉండొచ్చు. ఫోన్లు, లగేజ్ అంతా కూడా అక్కడే ఫ్రీగా పెట్టేసుకోవచ్చు. దానికి ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి చెప్పాలి, లోపల అసలు ఎలాంటి కెమెరాస్ కానీ ఫోన్ అవి లేవు. మేము చాలా స్పెషల్ పర్మిషన్ తోటి నేను టెంపుల్ మొత్తం ఒక షూట్ చేశాను. అయితే మామూలుగా అయితే కెమెరాస్ కానీ ఏవి లోపలికి ఎలవ్ చేయరండి. అన్నీ ముందుగానే మనం వేరే దగ్గర ఇచ్చేసేయాలి, అక్కడ సబ్మిట్ చేసేసి వెళ్ళి తర్వాత మళ్ళీ అవి కలెక్ట్ చేసుకోవాలి. అన్ని ఆలయాల్లో మనం చూసేదే, ఇక్కడ కూడా అదే భద్రత కట్టుదిట్టంగా, అంటే ఆ సాంప్రదాయాలను గౌరవాన్ని కాపాడుతున్నారు, ఏమి జరగకుండా ఉండేందుకనమాట. అది వాళ్ళ బాధ్యత, మనందరి బాధ్యత కూడా.
స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు మొదట ఎక్కడైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తారో అక్కడ స్నానం ఆచరించి పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చి ప్రసాదాలు తీసుకుని అక్కడక్కడే ఒక చిన్నగా ఒక షాపింగ్ చేసుకుని అలా పక్కగా వచ్చి ఇక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించి చక్కగా సంతోషంగా వారి వారి ఇళ్ళకి వెళ్ళొచ్చు అనమాట. అంతేకాదు ఇక్కడ ప్రత్యేకించి ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రం అని అంటారు. ఓవైపు మణికంఠేశ్వరుడు, మరోవైపు వరదరాజస్వామి వారు. వాస్తవానికి ఈ రెండు ఆలయాలు స్వామి స్వయం వ్యక్తం అవ్వక ముందే ఆ రెండు ఆలయాలు నిర్మితమై ఉన్నాయంటారు. ఇవ్వండి కాణిపాకం విశేషాలు. అంటే ప్రసాదం స్వీకరించడము అదొక అదృష్టంగా భావించి మీ అందరికి కూడా తెలుస్తుందనే విషయంలో భాగంగా ఈ వీడియో చేయడం జరిగింది. మీరు కనుక కాణిపాకం వస్తే ఖచ్చితంగా అన్నప్రసాదం స్వీకరించండి. 11:30 నుంచి 4 గంటల వరకు ప్రసాదం ఉంటుంది స్వామివారిది. మర్చిపోకుండా మీ ఫ్యామిలీ అందరూ వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చినా, ఎలా వచ్చినా, ఒక్కరిగా వచ్చినా కూడా చక్కగా వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి. జై గణేశ.